ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేటలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ లిక్కర్ గోదాంకు సంబంధించినటువంటి దాంట్లో పని చేయడానికి స్థానికులకే అవకాశం కల్పించాలని చెప్పేసి చాలా రోజులుగా అక్కడ ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి గొడవలో కోర్టుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఒక కోర్టుకు సంబంధించి 15 మందిని దాంట్లో పని చేయడానికి తీసుకోవాలని చెప్పేసి కూడా ఆ కంపెనీకి సంబంధించిన వారికి కోర్టు ఆదేశించింది. అయితే ఈ కోర్టు ఆదేశాలు వచ్చి కూడా దాదాపుగా సంవత్సరం పైగా 2004లో వచ్చినప్పటికీ ఇప్పటికీ కోర్టు ఆదేశాలు అమలు చేయలేదు. ఆ 15 మందిని నిరుద్యోగులను కూడా ఉపాధి కల్పించలేదు, వాళ్ళకు పని కల్పించలేదని చెప్పేసి వాళ్ళు ఈరోజు తిమ్మాజిపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి లిక్కర్ గోదాం వద్ద వాళ్ళు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ప్లే కార్డులు చేతబుని మాకు తప్పనిసరిగా కోర్టు ఆదేశాలు పాటిస్తూ మాకు ఉపాధి కల్పించాలి, మాకు దాంట్లో ఉద్యోగాలు ఇప్పించాలని, దినసరి కూలికగా వచ్చేలా చూడాలని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి డిపో వద్ద ఉన్నటువంటి మేనేజర్ కూడా వాళ్ళు వినతి పత్రం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మాకు వయసు అయిపోవడానికి వచ్చింది, తర్వాత మేము చదువుకొని ఉన్నాం, మాకు ఉపాధి దొరుకుతుందని చెప్పేసి ఎన్నో ఆశలతో ఇక్కడ ప్రతిసారి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కొంతమంది రాజకీయ నాయకులు కావాలని ఉద్దేశపూర్వకంగా మాకు అక్కడ పని దొరకకుండా చేస్తున్నారని చెప్పేసి మమ్మల్ని కోర్టు ఆదేశాల మేరకు తీసుకున్న తర్వాత ఎవరిని తీసుకున్నా ఇంకెంతమంది తీసుకున్నా మాకు ఇబ్బంది ఏం లేదని చెప్పేసి కూడా ఆ యువకులు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఇటు విషయమై లిక్కర్కి సంబంధించినటువంటి గోదాంకు సంబంధించినటువంటి మేనేజర్ను వివరణ కోరగా త్వరలోనే కోర్టు ఆదేశాలను పాటిస్తామని చెప్పేసి, కోర్టు ఆదేశాలను అమలు చేస్తామని చెప్పేసి కూడా మేనేజర్ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే కోర్టు ఆదేశాలను నిర్లక్ష్యం చేయకుండా తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అధికారులు మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, అసలు ఎందుకు కాలయాపన జరుగుతూ ఉందా అనే విషయంపై చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కోర్టు ఆదేశాలను పాటించి అక్కడ ఉండేటువంటి నిరుద్యోగులను ఆ లిక్కర్ గోదాములో పనిలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా పలువురు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఈరోజు ఎస్బీఐ బ్యాంకుకి సంబంధించినటువంటి రీజనల్ మేనేజర్ సునీత ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థులకు జామెట్రీ బాక్సులు అందజేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎస్బీఐ బ్యాంకు సంస్థ వచ్చేసి 70 సంవత్సరాలు పూర్తి అయిందని చెప్పేసి ప్రతి వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు కొంత కార్పస్ ఫండ్తో కొన్ని బహుమతులు, తర్వాత కొన్ని వాళ్లకు సౌకర్యాలు కలగజేస్తామని చెప్పేసి కూడా ఆమె చెప్పింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగర్ కర్నూలు జిల్లా కోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి సంబంధించినటువంటి కార్యదర్శి నసీం సుల్తానా ముఖ్య అతిథిగా హాజరై ఎస్బీఐ బ్యాంకు వారు సమకూర్చినటువంటి జామెట్రీ బాక్సులను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మంచిగా చదువుకోవాలని చెప్పేసి, అన్ని వసతులు సమకూరుతున్నాయని చెప్పేసి, మంచిగా చదివి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే కాకుండా తమ గోల్ రీచ్ కావాలని చెప్పేసి కూడా విద్యార్థులకు నసీం సుల్తానా సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తుర్కాలపల్లికి సంబంధించినటువంటి విద్యార్థులు ప్రతినిత్యం కూడా బస్సు లేక అనేక అవస్థలు పడుతున్నామని చెప్పేసి వాళ్ళకు ఆర్టీసీ బస్సు కల్వకుర్తి డిపో బస్సు తుర్కలపల్లి మీదుగా మేడిపూర్ వరకు వెళ్తే మేడిపూర్లో ఉన్నత పాఠశాలలో చదువుతున్నామని చెప్పేసి ప్రతినిత్యం కూడా 2 కిలోమీటర్లు నడవాల్సి వస్తుందని చెప్పేసి, ఇప్పటికైనా మా చదువులకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా కల్వకుర్తి డిపోకు సంబంధించినటువంటి బస్సు తుర్కలపల్లి మీదుగా స్కూల్ సమయానికి నడపాలని చెప్పేసి కూడా విద్యార్థులు ఆర్టీసీ అధికారులతో పాటు స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేను కూడా రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది.